నమస్కారం. రాష్ట్ర రాజకీయ రణక్షేత్రం తెలుగునాడికి స్వాగతం. రాష్ట్ర సార్వత్రిక సమరం అంతకంతకు వేడెక్కుతోంది. జీడిపాకల్లా సాగుతున్న పొత్తుల ఎత్తుల్ని ఇవాళ తేల్చేసేందుకు అన్ని పార్టీలు సన్నద్ధమయ్యాయి. ఇవాళ హైదరాబాద్ రానున్న భాజపా నేత జవదేకర్ చంద్రబాబుతో సమావేశమై సాయంత్రానికి అటో ఇటో తేల్చేయనున్నారు. ఇక హస్తినిలో మకాం వేసిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా సిపిఐ కోరికలపై సాయంత్రానికి తేల్చేసి తొలి విడత గెలుపు గుర్రాల్ని ప్రకటించాలని పట్టుదలతో ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ తెరాసతో కలిసి నడుద్దామని భావించిన సిపిఐ చర్చలు కొలిక్కి రాకముందే తొలి జాబితా విడుదల చేశారంటూ గులాబీ దళంపై కసుబుసులాడుతోంది. అటు పొత్తుల తకరారు తేలకపోయినా అధినాయకత్వాలు ఎలాంటి ఆలోచనతో ఉన్నా ఆలస్యం తగదనే భావంతో అన్ని పక్షాల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేస్తున్నారు. వీలైనంత ఎక్కువ మందిని కలుసుకోవాలనే తలంపుతో ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల వేడి భానుడితో పోటీ పడుతోంది. సార్వత్రిక సంగ్రామంలో విజయభేరి మోగించేందుకు పార్టీలన్నీ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే పొత్తుల ఎత్తులు, అభ్యర్థుల ప్రకటన, ప్రచార హోరు మోగిస్తూ దూసుకుపోతున్న ఆయా పక్షాలు ప్రత్యర్థుల్ని దెబ్బతీసేందుకు అవసరమైన అస్త్రశస్త్రాలన్నింటినీ ప్రయోగిస్తున్నాయి. జనంపై హామీల వర్షం కురిపిస్తూ మనసు గెలిచే పనిలో నిమగ్నమయ్యాయి. అభ్యర్థిత్వాలు ఖరారైన నాయకులు తమకే వస్తుందని ఆశిస్తున్న వారంతా నామినేషన్లు దాఖలు చేస్తుండగా మరికొందరేమో ఇంటింటి ప్రచారంతో రేసులో ముందుండేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలన్నీ విస్తృతంగా జనంలోకి వెళుతున్నాయి. ఒకవైపు అభ్యర్థిత్వాలు, పొత్తుల లెక్కలు తేల్చే పనిలో నిమగ్నమైన అన్ని పార్టీల అగ్రనాయకత్వం వీలైనప్పుడల్లా ప్రచార బరిలోనూ పాల్గొంటూ ముందుకు సాగుతోంది. తెలంగాణలో ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైనందున జోరుగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థిత్వాలు ఖరారైన నాయకులతో పాటు తమకే సీటు దక్కుతుందనే ఆశతో ఉన్నవారు కూడా ప్రమాణ పత్రాలు సమర్పిస్తున్నారు. మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి తెరాస నాయకుడు జితేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ ఇంకా అభ్యర్థిత్వం ప్రకటించకున్నా ఆయన తన పని కానిచ్చేశారు. వైకాపా తరఫున ఖమ్మం పార్లమెంటు సీటు ఖరారైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జైసాపా తరఫున లక్ష్మణనాయక్ నామినేషన్ వేశారు. పాలేరు శాసనసభ స్థానానికి సిపిఎం తరఫున పోతినేని సుదర్శన్ నామినేషన్ వేశారు. నిజామాబాద్ లో లోక్సభకు భాజపా అభ్యర్థిగా ఎండల లక్ష్మీనారాయణ పత్రాలు దాఖలు చేశారు. అర్బన్ శాసనసభ స్థానానికి భాజపా నుంచి సూర్యనారాయణ గుప్తా, సిపిఎం తరఫున లత నామినేషన్ దాఖలు చేశారు. వరంగల్ జిల్లాలో కుప్పలు తెప్పలుగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. వరంగల్ పశ్చిమ తెరాస అభ్యర్థి దాస్యం విజయభాస్కర్, వరంగల్ లోక్సభ స్థానానికి సిట్టింగ్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ప్రమాణ పత్రాలు సమర్పించారు. పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా దుగ్గ్యాల శ్రీనివాసరావు నామినేషన్ వేయగా, జనగామ తెరాస అభ్యర్థిగా యాదగిరి రెడ్డి, భాజపా అభ్యర్థిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పత్రాలు సమర్పించారు. నల్గొండ నుంచి వరుసగా 3 సార్లు గెలిచిన కోమటిరెడ్డి మరోమారు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన తనకు మరో అవకాశం ఇవ్వాలని ప్రజల్ని కోరారు. మెదక్ జిల్లా గజ్వేల్ శాసనసభ స్థానానికి కాంగ్రెస్ నుంచి నర్సారెడ్డి, తెదేపా అభ్యర్థిగా ప్రతాప్ రెడ్డి, మా తెలంగాణ పార్టీ తరఫున వీరారెడ్డి ప్రమాణ పత్రాలను సమర్పించారు. సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానానికి తెరాస అభ్యర్థి పద్మారావు, మల్కాజ్గిరి నుంచి వైకాపా అభ్యర్థిగా సూర్యనారాయణ రెడ్డి బరిలోకి దిగారు. తెలంగాణలోని చాలా నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు వేశారు. కొందరు నాయకులేమో నామినేషన్లు కూడా వేయకముందే ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. వరంగల్లో మాజీ మంత్రి సారయ్య కాలనీల్లో తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. కుల సంఘాల నాయకులతోనూ సమావేశమై తనకు సహకరించాలని కోరారు. పొన్నం ప్రభాకర్ కూడా స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఓట్లు అడుగుతూనే మరోమారు ఎంపీగా రంగంలోకి నిలుస్తున్న తనకు అండగా ఉండాలని ప్రజలను కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. తెలంగాణ ఏర్పాటు ఒక సోనియా గాంధీ కారణంతో మాత్రమే అయిందనేటువంటి విశ్వాసం మేము చెప్పకముందే ప్రజలు మా ముందు వ్యక్తం చేస్తారు. వాళ్ళ అభిప్రాయం సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ రాకపోతుండే, ఈ మాట కేసీఆర్ గారు కూడా అన్నారు అనేటువంటి ఒక భావన క్షేత్రస్థాయిలో ఉంది.
ఆంధ్రప్రదేశ్లో భాజపా తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఖమ్మంపాటి హరిబాబు, ప్రచార కమిటీ చైర్మన్ పురంధేశ్వరి జోరుగా జనంలోకి వెళుతున్నారు. పార్టీ విధానాలను ప్రచారం చేస్తూ మోడీ ప్రధాని అయితే సీమాంధ్రకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో వివరిస్తూ జనాన్ని తమ వైపు తిప్పుకునే పనిలో ఉన్నారు. కేవలం రాష్ట్రాన్ని విభజించి 2014 సంవత్సరంలో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో సంపూర్ణమైనటువంటి మెజారిటీని మేము హస్తగతం చేసుకుంటాం, అధికారంలోకి వస్తామనేటువంటి ఒక అధికార కాంక్షతోటే యూపీఏ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఎమ్మెల్యే సీట్ల వ్యవహారం తూర్పుగోదావరి జిల్లా భాజపాలో చిచ్చురేపింది. రాజోలు, పిఠాపురం ఎమ్మెల్యేలు రాపాక వరప్రసాద్, వంగ గీతకు పార్టీ అధిష్టానం సీట్లు ఇస్తుందనే సమాచారంతో భాజపా కార్యకర్తలు జిల్లా పార్టీ అధ్యక్షుడిపై దాడికి దిగారు. బయట నుంచి వచ్చే వాళ్లకు టికెట్లు ఎలా ఇస్తారంటూ పార్టీ కార్యాలయం ఎదుట ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశారు. మరికొందరు కార్యకర్తలు కుర్చీలు విసిరేసి గందరగోళం సృష్టించారు. గుంటూరు లోక్సభ తెలుగుదేశం అభ్యర్థి గల్లా జయదేవ్ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. చిరు వ్యాపారులు, ఆటోవాలాలు, తోపుడుపుల నిర్వాహకులు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలను తెలుగుదేశాన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సత్తా, శక్తి చంద్రబాబు నాయుడికే ఉన్నాయని, ఈ సంగ్రామంలో ప్రజలంతా సైకిల్కే ఓటేయాలని ఆయన కోరారు. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి ప్రజలందరితో మాట్లాడి వాళ్ళ భవిష్యత్తు కోసం సైకిల్ గుర్తు ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసి వచ్చే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్కి నన్ను పార్లమెంట్ పంపించి మన ఎమ్మెల్యే క్యాండిడేట్ని కూడా ఎలక్ట్ చేసి వాళ్ళ భవిష్యత్తు కోసం మేము బాగా పనిచేస్తామని హామీ ఇస్తూ వాళ్ళ ఓటు అడుగుతున్నాం. పార్టీకి జవసత్వాలు కూడగట్టే పనిలో ఉన్న జై సమైక్యాంధ్ర అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి గుంటూరు జిల్లాలో రోడ్ షో నిర్వహించారు. విభజన జరిగిన తీరు, రాజకీయ పార్టీల పాత్రలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగు జాతిని విభజన వల్ల ఎవరికి లాభం జరుగుతుంది? సోనియా గాంధీ కూడా లాభం జరగదు. వారు లెక్కలు తప్పేసుకున్నారు, లెక్కలు సరిగ్గా వేసుకోలేదు కాబట్టి వాళ్ళు పిచ్చి విధంగా చేయటం జరిగింది. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలను ఆకర్షించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు బస్సు యాత్ర చేపట్టారు. తప్పని పరిస్థితుల్లోనే రాష్ట్రాన్ని విభజించాల్సి వచ్చిందని, స్వార్థంతో పార్టీని వదిలిన నాయకులకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కేంద్ర మంత్రులు జేడీ శీలం, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పుడు చిన్న విరామం. అనంత లోక్సభ స్థానం మొన్నటిదాకా కాంగ్రెస్ కు కంచుకోట. ప్రస్తుతం పరిస్థితులు తారుమారయ్యాయి. ఇప్పుడు ఆ పార్టీకి అక్కడ అభ్యర్థి దొరకడము కష్టమైపోయింది. అయినా అక్కడ జరిగే సార్వత్రిక పోరు మాత్రం ఈసారి కూడా రంజుగా ఉండబోతోంది. అందుకు కారణం అనంతలో మామ అల్లుళ్ల సవాల్ నడుస్తుండడమే. నిన్న మొన్నటి వరకు ఒకే పడవలో కలిసి ప్రయాణం చేసిన బంధువులిద్దరూ రకరకాల కారణాలతో రెండు భిన్న ధృవాల వైపు వెళ్లి ఎన్నికల రణక్షేత్రంలో కత్తులు దూసుకుంటున్నారు. అనంతపురం నియోజకవర్గానికి ఘనచరితే ఉంది. వామపక్ష అగ్రనేత తరిమిల నాగిరెడ్డితో పాటు రాజకీయంగా బలమైన నేతగా వాసికెక్కిన అనంత వెంకటరెడ్డిని పార్లమెంటుకు పంపిన గడ్డ ఇది. స్వాతంత్రానంతరం తొలిసారి జరిగిన ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థి ఇక్కడ గెలవగా ఆ తర్వాత తెదేపా ఆవిర్భావం వరకు కాంగ్రెస్ హవానే నడిచింది. 1984లో తెలుగుదేశం అభ్యర్థి దేవినేని నారాయణస్వామి విజయభేరి మోగించారు. తిరిగి 1989లో అనంత గెలుపొందగా 1999 వరకు ఆ కుటుంబ సభ్యులే ఈ స్థానం నుంచి విజయం సాధించారు. 99లో తెదేపా తిరిగి ఇక్కడ పాగా వేసినా ఆ తర్వాత 2 సార్లు జరిగిన ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెసే విజయం సాధించింది. ఈసారి మాత్రం ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగిరే అవకాశమే కనిపించడం లేదు. అయినా ఆ పార్టీ నుంచి వెలుపలికి వచ్చిన నేతలే ఇక్కడ ప్రాభవం ప్రదర్శించనున్నారు. వాళ్లే అనంత వెంకటరామరెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి. వీళ్ళిద్దరూ అంగ అర్ధబలాల్లో సమౌజ్జీవులైనందున సమరం మరింత రసవత్తరంగా సాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అనంతపురం జిల్లాలో 5 దశాబ్దాలుగా కాంగ్రెస్ కుటుంబంగా ఉన్న జేసీ కుటుంబం ఇటీవలే సైకిల్ ఎక్కింది. జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి, ఇతర ముఖ్య అనుచరులు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. తాడిపత్రి నుంచి తమ్ముణ్ణి బరిలోకి దించుతున్న దివాకర్ తాను స్వయంగా అనంతపురం లోక్సభ క్షేత్రంలోకి దూకారు. తాడిపత్రిలో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు విజయంపై ప్రభావం చూపనున్నాయి. గెలిస్తే తాడిపత్రి నమూనాను జిల్లా మొత్తం విస్తరిస్తానని జేసీ చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలన్నీ చేపడుతున్నారు. అనంత లోక్సభ నియోజకవర్గ పరిధిలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలా వరకు తెదేపాలో చేరుతున్నారు. పరిటాల వర్గం జేసీకి సహకరించడం అనుమానమే అయినప్పటికీ తెదేపా అనుకూల పవనాలు తనను సులువుగా ఎన్నికల్లో గట్టెక్కిస్తాయని దివాకర్ విశ్వసిస్తున్నారు. ఇవాళ దీక్షా దక్షత కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు మాత్రమే. జగన్కి ఆ శక్తి లేదు, ఆ ఆలోచన లేదు, ఆ విజన్ లేదు మనిషికి. ఇవాళ ఉన్నటువంటి గడ్డ పరిస్థితుల్లో ఆర్థికంగా చాలా వెనుకబడినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ ఆంధ్ర రాష్ట్రం. దీన్ని ఈ ఊబిలోంచి బయటపడడానికి ఒక చంద్రబాబు నాయుడికి చేత అవుతుంది, మిగతా వాళ్ళకి చేత కాదనేటువంటి నమ్మకం నాకున్నందువల్ల నేను తెలుగుదేశం పార్టీలు చేరా. ప్రజలు కూడా ఇవాళ దాన్ని విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు. కాబట్టి తప్పకుండా నేను ఎంపీగా గెలుస్తానన్నటువంటి ఆత్మవిశ్వాసం నాకుంది. అనంత కుటుంబం ఈ నియోజకవర్గం నుంచి మొత్తం 6 సార్లు ప్రాతినిధ్యం వహించడమే కాదు, ఓ విధంగా చెప్పాలంటే జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉండేది. పార్టీ సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నప్పుడు సైతం ఈ కుటుంబం కార్యకర్తలకు అండగా నిలిచింది. అయితే రాష్ట్ర విభజనతో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. జగన్ పట్ల సరైన అభిప్రాయం లేకున్నా సిట్టింగ్ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి తప్పనిసరి పరిస్థితుల్లో వైకాపాలోకి వెళ్లారు. గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో తనకున్న పరిచయాలు లాభిస్తాయని అనంత లెక్కలేసుకుంటున్నారు. అనంత పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైకాపాకు బలమైన నాయకత్వం లేకపోవడం వెంకటరామిరెడ్డిని ఇబ్బంది పెడుతోంది. ఈ అనంతపురం పార్లమెంటులో ఉండే విస్తృత పరిచయాలు కానీ, తర్వాత నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలకు బాగా తెలుసు. నాతో వ్యక్తిగతమైన సంబంధాలు, సన్నిహిత సంబంధాలు పార్లమెంటు జిల్లాలోనే కాదు మా పార్లమెంట్లో కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా కూడా నాకు విజయావకాశాలు, తప్పకుండా విజయం సాధిస్తాను కూడా. నాకు పోటీ తెలుగుదేశం పార్టీనే, ఎవరు వ్యక్తులు కానే కాదు. నేను ఎప్పుడుగా అటువంటి రాజకీయాలు నేను ఎప్పుడూ నడపలేదు. జిల్లాలో కాంగ్రెస్ దాదాపు కనుమరుగైన పరిస్థితిలో ఆ పార్టీ నుంచి అనంత బరిలో నిలిచే అభ్యర్థుల కోసం అధిష్టానం దుర్భిణి వేసి వెతుకుతోంది. పోటీ మాత్రం తెదేపా, వైకాపా మధ్యనే సాగనుంది. విజయం కోసం ఇరు పార్టీల అభ్యర్థులు వ్యూహరచన చేస్తున్నారు. పద్మ వ్యూహాన్ని తలపిస్తున్న మహానగరాల ప్రజల ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వాల కనీస బాధ్యత మౌలిక వసతుల కల్పన. 10 ఏళ్ల క్రితం అధికార పగ్గాలు చేపట్టిన నాడే ఈ విషయాన్ని మరిచిన ఏలికలు సామాన్యుడికి నానా విధాల నరకాన్ని చూపించారు. దశాబ్దపు పాలనలో అన్ని వ్యవస్థలను గుల్లబార్చిన మహామేతలు రహదారుల వ్యవస్థను సర్వనాశనం చేశారు. తత్ఫలితంగా అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లా రహదారులతో పాటు పట్టణాలు, పల్లెలు, నగరాలన్న తేడా లేకుండా ప్రతి రోడ్డు ఒక మృత్యుకుహరాన్ని తలపిస్తోంది. వాహనదారులను తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తోంది. ఇంట్లో నుంచి రోడ్డు మీదకి రావడం అంటేనే పద్మ వ్యూహంలోకి అడుగుపెట్టినట్లు ఉంటోందని రాష్ట్ర ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేస్తోంది. హైదరాబాద్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది చార్మినారే. కానీ ఈ మహానగరంతో ప్రత్యక్ష అనుబంధం ఉన్న వారికి మాత్రం ముందుగా ఇక్కడి ట్రాఫిక్ కష్టాలే గుర్తుకొస్తాయనడం అతిశయోక్తి కాదేమో. హైదరాబాద్ మహానగరం 1 కోటి మంది జనాభాతో కిక్కిరిసిపోతోంది. మరో 7 ఏళ్లలో ఈ సంఖ్య 1.5 కోటికి చేరుతుందని ఒక అంచనా. ఈ భాగ్యనగర వాసులు వాడే వాహనాల సంఖ్య 22 లక్షలకు చేరగా ఏటా మరో 70,000 కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. పెరుగుతున్న వాహనాల సంఖ్యతో నగరంలో రద్దీ విపరీతమైపోయింది. కిలోమీటర్ దూరం వెళ్లాలన్నా
గంటల కొద్దీ సమయం వెచ్చించాల్సిన దుస్థితి. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర పడిగాపుల సంగతి సరే సరే. ఇంతటి దుస్థితికి కారణమేంటి? రాష్ట్రాన్ని ఏలిన మహాప్రభువులు రోడ్ల విస్తరణ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించకపోవడమే. మేమొస్తే ఏదో పొడి చేస్తామంటూ ఓటర్లను బురిడీ కొట్టించి పదవిని చేజెక్కించుకున్న నాయకులు ఆ తర్వాత జనం వైపు కన్నెత్తి చూస్తే ఒట్టు. నగరంలో సుమారు 85 రహదారులను నవీకరించాల్సి ఉన్న కేవలం 15 రోడ్లకే మోక్షం కలిగింది. ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారం చూపుతాయంటూ నగరం చుట్టూ వేసిన ఔటర్ రింగ్ రోడ్లు జనానికి ఏ మేరకు ఉపయోగపడుతున్నాయో తెలియని దయనీయ స్థితి. ఇక మెట్రో వస్తే తీరబోయే కష్టాల సంగతేమో గాని ప్రస్తుతం సాగుతున్న పనులతో రోడ్లపై ప్రయాణం మరింత నరకప్రాయమైందన్నది సగటు హైదరాబాదీ ఆవేదన. ఈ ట్రాఫిక్ అసలు డేలో చాలా ఇబ్బందిగా వేస్ట్ అండి. అసలు ఏం గవర్నమెంట్ ఏమో కానీ మార్నింగ్ పూట అసలు చాలా టూ మచ్. రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంది, బార్కెట్లు సరిగ్గా లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాం మెయింటైన్ చేయను. గవర్నమెంట్ ఏమో చర్యలు తీసుకోవాలి, దాని మీద చర్యలు తీసుకుంటలేదు. అక్కడ మొత్తం చూడండి, రోడ్డు చూడండి ఎట్లా పెట్టారు, బండి వస్తుంటే కింద మీద అవుతుంది. ఎల్బీ నగర్ నుంచి మినిమం మోజంజా మార్కెట్కి వెళ్ళడానికి 45 మినిట్స్ పడుతుంది కంపల్సరీ. రోజు ఇదే ఆఫీస్కి వెళ్ళడానికి ఈవినింగ్ టైం అండ్ మార్నింగ్ టైం. ఏముంది 1 by 1 స్లోగా మూమెంట్, ఒక్కొక్కసారి స్టాండ్ స్టిల్ కూడా. సరిపోయేంత విధంగా లేదండి. ఇప్పుడు ఇంకా చాలా మార్పులు జరగాలి. ఇంతకుముందు కొంతవరకు పర్లేదు, ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్, రోడ్లు తవ్వడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. రాగడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మేము ఆఫీస్కి వెళ్ళాలంటే మినిమం ఒక 20 మినిట్స్లో పోవాల్సిన 1.5 hours పడుతుందండి. ట్రాఫిక్ ఎక్కువనే ఉంటుంది సార్, ఎక్కువ ఇబ్బంది అవుతుంది. ఈ లైన్లోనే చాలా ఎక్కువ అవుతుంది. మలక్పేట నుంచి చెరాడు వెళ్ళడానికనే ఒక 1 hour, హాఫ్ అన్ అవర్ పైన పడిపోతుంది. చాలా ట్రాఫిక్ చాలా ఉంది, వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏరియాలో. కొంచెం ప్రభుత్వము ఇది గమనించి ఈ రోడ్లు కానీ కొంచెం పెద్ద చేసి చార్మినార్ చూడడానికి ఇంకా సందర్శకులు ఎక్కువ వస్తారు. జంట నగరాల్లో ట్రాఫిక్ వ్యవస్థను క్రమబద్ధీకరించే విధానంలో ఉన్న లోపాలు కూడా ప్రస్తుత సమస్యకు కారణాలుగా ఉంటున్నాయి. సరిపడా సిబ్బంది లేకపోవడం, ఉన్నవాళ్లు చలానాలు రాయడానికి, డ్రంక్ అండ్ డ్రైవ్ కింద అభియోగాలు మోపడానికి తప్ప సమస్య పరిష్కారానికి చొరవ చూపడం లేదని జనం విమర్శిస్తున్నారు. జపాన్ రాజధాని టోక్యోలో వాడుతున్న ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ వ్యవస్థ ఏర్పాటుకు తీసుకున్న చర్యలేవి ముందుకు సాగలేదు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో చొరవ చూపించకపోవడము నగరం సమస్యల వలయంగా మారడానికి దోహదం చేసింది. ఆ రోడ్డు పైన ఫుట్పాత్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నడవడానికి ఛాన్స్ ఇవ్వాలి. ప్లస్ వచ్చేసి ఫుట్పాత్ స్టాల్స్ ఉంటాయి కదా, రోడ్ స్ట్రీట్ స్టాల్స్, వాళ్ళని కూడా తీయించాలని కోరుతున్నాను వీళ్ళని. పబ్లిక్ కూడా ఆ ట్రాఫిక్ రూల్స్ అనేవి సరిగ్గా పాటించకుండా కూడా ఇబ్బంది జరుగుతూ ఉన్నది. పోలీసులు ఉన్న వాళ్ళే ఉన్నారు, పాపం వాళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళు చేసే వరకు చేస్తున్నారు. అయినా పబ్లిక్లో కూడా కొంచెం మార్పు జరిగితే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. రోడ్లో షాపులు ఇవన్నీ చాలా ఇబ్బందికరం ఉన్నాయి. చిన్న షాపులు కూడా చార్మినార్ దగ్గరలో ఉండడం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. हमारी तरफ से सॉल्यूशन तो यही है, पब्लिक को भी समझना चाहिए, थोड़ा ट्रैफिक पुलिस को भी समझ के चलना चाहिए. दोनों मिलके करेंगे तो प्रॉब्लम सॉल्व हो सकता है. Regular we are facing problem with lot of traffic because people they are not following traffic ethics and all. If it is a signal open also they are breaking the signals and all. వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖను కూడా ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. నగర జనాభా విపరీతంగా పెరుగుతున్నా అందుకు తగిన రవాణా సౌకర్యాలు మాత్రం లేవు. ఉన్న ఒక్కగానొక్క ఆర్టీసీ ఎంతమంది అవసరాలు తీర్చగలదు? ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది సొంత వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. తాజా గణాంకాల ప్రకారం విశాఖలో సుమారు 7 లక్షల వాహనాలు ఉన్నాయి. వీటిలో 75% ద్విచక్ర వాహనాలే. 16వ నెంబర్ జాతీయ రహదారి కూడా నగరంలో నుంచే వెళ్తుండటంతో ధ్వని, వాయు కాలుష్యం అధికంగా ఉంటోంది. ఈ రహదారి మార్గంలో 20 కూడళ్లు ఉన్నాయి. ప్రతి కూడలిలో 15 నిమిషాల పాటు వాహనాలు నిలిచిపోతాయి. దీనివల్ల ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నగరంలో 12 చోట్ల ఫ్లైఓవర్లు నిర్మించాలని, జాతీయ రహదారిని 6 లేన్లుగా విస్తరించాలని ప్రతిపాదనలున్న కాగితాలకే పరిమితమయ్యాయి. చాలా దారుణంగా ఉంది. టైమింగ్స్ అయితే మాకు 1 minute కూడా 15 minutes ఈక్వల్ గా ఉంది. ట్రాఫిక్ మినిమం 15 minutes పడుతుందండి ఇక్కడ.
ట్రాఫిక్ వెళ్ళడానికి. మరి ఈవినింగ్స్ పీక్ పీరియడ్స్ అయితే మినిమం 20-25 మినిట్స్ పడుతుంది. ప్లస్ పొల్యూషన్ ఈజ్ హై. హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇక్కడ. మేము టైంకి 9 కల్లా స్కూల్కి వెళ్ళాలి, 10 అయిపోతుంది. 5 hours వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మేము 10 o'clock చేరాలంటే 8 o'clock బయలుదేరాలి. ఇక్కడికి వచ్చిన ఉదయం సాయంత్రం కూడా మినిమం 45 మినిట్స్ ఆగుతున్నాం మేము. ప్రతిరోజు గంట లేట్లో తిరుగుతూ ఉన్నాం ఇది ట్రాఫిక్లో. ప్రతి సిగ్నల్ ఇదే పరిస్థితి. దారుణమైన ట్రాఫిక్ సమస్య ఉన్న నగరాల్లో విజయవాడ కూడా ఒకటి. నగరంలో 10 ఏళ్ల మునుపు జరిగిన రహదారి అభివృద్ధి పనులే తప్ప ఆ తర్వాత రహదారుల విస్తరణే జరగలేదంటే ఏలినోళ్లకు ప్రజా సమస్యల పట్ల ఉన్న స్పందనేంటో ఇట్టే అర్థమవుతుంది. బెజవాడ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కాకపోవడంతో భారీ వాహనాలు నగరంలోకి వచ్చి అనేక మంది జీవితాలను టైర్ల కింద నలిపేస్తున్నాయి. ఇక ఫ్లైఓవర్ల నిర్మాణం ఒక అడుగు ముందుకు మరో అడుగు వెనక్కు అన్నట్లుగా సాగుతోంది. విజయవాడ మొత్తం విస్తీర్ణం 61.3 చదరపు కిలోమీటర్లు కాగా రోడ్ల విస్తీర్ణం 1200 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఇదే పరిస్థితి ముందు ముందు కొనసాగితే నగర పౌరులు రోడ్డు మీదకు రావడమే కష్టసాధ్యమవుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు విజయవాడ నగరానికి లేదు. ఇవాళ భారీ వాహనాలు కూడా విజయవాడలో ప్రవేశించి మరి కృష్ణలంక నుంచి బెంజి సర్కిల్ వరకు కూడా భారీ వాహనాలు రావడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. చిన్న చిన్న పిల్లలు కూడా నిండా నూరేళ్ళు నిండిపోతున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా కనీసం మన నగరాన్ని బాగు చేసిన పరిస్థితి లేదు. విజయవాడ రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. బంద రోడ్డు ఒకటి తప్పితే వేరే ఏ రోడ్డు లేదు. ఎక్కడెక్కడ గుంట్లో ఎక్కడ పడిపోతామో తెలియదు, ఎక్కడ స్పీడ్ బ్రేకర్ తెలియదు, ఎక్కడ అన్ని రోడ్లన్నీ సర్వనాశనం అయిపోయినాయి. ఆఫీస్కి వెళ్ళాలంటే కంపల్సరీ 2 hours బిఫోర్ బయలుదేరదు. ఈ కాందారి నుంచి బెంజ్ సర్కిల్ ఈ ఏరియాలోనే బాగా ఎక్కువగా ఉంది. 2 ఫ్లైఓవర్లు కడితే సిటీకి ట్రాఫిక్ సమస్య బాగా తగ్గుద్ది. దీనికి గవర్నమెంట్ కూడా ఎక్కువగా నిర్లక్ష్యం వహిస్తుంది. ట్రాఫిక్ సమస్య అంటే మరీ చాలా అధ్వాన్యంగా ఉంది. ఎవరు పట్టించుకోవట్లేదు. చెప్పడానికి మాత్రం స్టేట్మెంట్లు ఇవ్వడానికి మాత్రం రాజకీయ నాయకులు లేక బోల్డర్ స్టేట్మెంట్లు ఇస్తారు. దీనికోసం పట్టించుకున్న నాదుడు లేడు, నాయకుడు లేడు. ట్రాఫిక్ సమస్య ఈ 3 నగరాలకే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని మిగిలిన 16 కార్పొరేషన్లతో పాటు ఇతర చిన్నా చితక పట్టణాలను ఈ భూతం భయపెట్టిస్తోంది. ప్రస్తుత పరిస్థితికి కారణం అధికారుల నిష్క్రియాపరత్వంతో పాటు గత పాలకుల నిర్వాకాలు ఉన్నాయి. కుండిక్షణాల్లో గంటారావం ప్రసారం. నమస్కారం.